మనవాళ్ళు కూడా కొంచెం స్వార్థం తగ్గించుకోవాలి. ప్రతిసారి ఫారిన్కి వెళ్తా అని కాదు, భారతదేశంలో ఉండి భారతదేశంలో వచ్చే రూపాయి డబ్బుల్ని ఎలా ఖర్చు పెట్టుకోవాలో దాచుకోవాలో నేర్చుకోవాలి. అంతా ఫారిన్ వాళ్ళందరూ మన దగ్గరకు వస్తుంటే మనం మాత్రం ఫారిన్ వెళ్తామంటే ఎట్లాగా? ఆస్ట్రేలియా కావాల్సి ఇండియా టైస్ సీరియస్ లాంగ్ టర్మ్ అని ఆస్ట్రేలియా చెప్తోంది. ఇక్కడ సీరియస్ లాంగ్ టర్మ్లో మేమందరం చక్కగా అన్ని రకాలుగా కోఆపరేట్ చేస్తున్నాము భారతదేశానికి అని. మరి భారతదేశంలో పనిచేసే వాళ్ళందరూ అన్ని దేశాలకి పారిపోతే ఎట్లా? చక్కగా చదువుకున్నారు, చదువుకోగానే జంప్ జిలానీలు కొడితే ఎట్లా? ఇది కూడా అంతే. అమెరికా ఎలోన్ యుఎస్ ఓరియంటేషన్ రీఓరియంట్స్ ఫారిన్ పాలసీ ఆర్ న్యూ స్ట్రాటజీ. అమెరికా ఎలోన్ అయిపోయింది. కాల్స్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఇన్ కమర్షియల్ టైస్ విత్ ఇండియా. క్వాడ్ ఫైండ్స్ మెన్షన్. అది చాలా ఇంపార్టెంట్. ఇది అంటే అమెరికా ఏకాక అయిపోయింది. ఎందుకు కారణం? ఇది కారణం. ఇంత పెద్ద విషయం. ఈ విషయాన్ని మరి మహానుభావులందరూ ఇంతమంది ఉన్నారు కదా, హైలైట్ చేయాలి కదా, చేసి చెప్పాలి కదా. ఇది టాటా ప్లేలో 643. యాక్చువల్గా ఎప్పటి నుంచో కొన్నేళ్ల బట్టి చూస్తున్నాను. 643 గమనించండి, చూడండి, రాయడానికి ప్రయత్నం చేయండి. చెబితే కదా సబ్జెక్ట్ వచ్చేది. చెబుతూ ఉంటే సబ్జెక్ట్ దాని అంతటా అదే వస్తుంది. రాస్తూ ఉన్నా వస్తుంది, ప్రయత్నం చేయకపోతే ఎలా వస్తుంది? శ్రీ సప్తపతి ఆఫ్ ఫ్రెండ్షిప్ రష్యా ఇండియా సిన్స్ 1971. ఇది మెయిన్ హెడ్డింగ్, 7 సబ్ హెడ్డింగ్స్. ప్రధానికి మెయిన్ హెడ్డింగ్ ఏంటి? 71 ఫౌండేషన్ క్రైసిస్ సపోర్ట్. అసలు అప్పుడు ఏం జరిగిందో తెలుసా? అసలు డిఫెన్స్ కార్నర్ స్టోన్ మిలిటరీ గేర్ ఎంత హెల్ప్ చేశారో రష్యా వాళ్ళు తెలుసా? ఎనర్జీ అండ్ కనెక్టివిటీ పవరింగ్ ద ఫ్యూచర్. దాని తర్వాత మల్టీపోలార్ వరల్డ్ వ్యూ, గ్లోబల్ అలైన్మెంట్, పీపుల్ టు పీపుల్ కనెక్టివిటీ. తర్వాత టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ ఫ్రమ్ స్పేస్ టు ఫార్మా. తర్వాత నావిగేటింగ్ న్యూ వాటర్స్, ద ఛాలెంజెస్ టుడే. అర్థమవుతోందా? ఇది సబ్జెక్టు. ఈ సబ్జెక్టు మీద మనం ఎంతో రాసాం. స్టేట్ టు స్టేట్ డిప్లొమసీ అంటే ఏంటి, టెక్నాలజీ, ఇన్నోవేషను, పీపుల్ టు పీపుల్ కనెక్ట్, ఇది ఇంట్రడక్షన్ మాత్రమే. తర్వాత సబ్జెక్ట్, అది గరం చాయ్ బిస్కెట్.